పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ రెండో పతకం సాధించింది. కొత్త మైల్ స్టోన్ సెట్ చేశారు. ఈసారి మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించింది. భారత్ కు రెండో పతకాన్ని అందించారు. మనుతో పాటు సరబ్ జ్యోతి సింగ్ కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు. స్వాతంత్రానంతరం ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారత్ అథ్లెట్ గా మను రికార్డు సృష్టించింది. ఆమె పిస్టల్ నుంచి పేల్చిన బుల్లెట్ భారత్ కు మరో పతకం సాధించడం సహాయపడింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కు పెరిగింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా కూడా మను భాకర్ నిలిచింది. మను భాకర్ తన భాగస్వామి సరబ్ జ్యోత్ సింగ్ తో కలిసి భారత్ కు రెండో పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో మను సరబ్ జ్యోత్ 16-10తో కొరియా జోడీని ఓడించారు.